ఇన్ని నగరాలు ఇన్ని పట్టణాలని కలిపి విలీనం చేశాం, ఇవన్నీ ఇక పైన డివిజన్లుగా మిగులుతాయి. కార్పొరేషన్లో కార్పొరేట్ డివిజన్లు ఉంటాయి కదా. కుకట్పల్లి అనేది ఒక ఊరు ఇదివరకు, ఎల్బీ నగర్ అనేది ఒక ఊరు ఇదివరకు, దిల్సుఖ్ నగర్ అనేది ఒక ఊరు ఇదివరకు. అట్లాంటి ఊర్లను తీసుకొచ్చి విలీనం చేస్తే ఇప్పుడు ఏమంటాం? హైదరాబాద్లో మేము దిల్సుఖ్ నగర్లో ఉంటాం రా, కుకట్పల్లిలో ఉంటాం రా, కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటాం రా, ఏఎస్రావు నగర్లో ఉంటాం రా. ఇవన్నీ ఒకప్పుడు ఊళ్ళే కదా. అట్లాగా తయారవుతుంది కదా అప్పుడు విజయవాడ గుంటూరు అనేటటువంటిది. ఇవన్నీ అది చెప్పకుండా నువ్వు రాజధాని అయిపోయింది ఎవడు పీకలేడంటే ఇదివరకు ఎవడన్నా పీక్కుపోయాడేంది అమరావతి. పాలకుడు వెళ్ళి ఇంకో చోట కూర్చుంటానన్నాడు అంతే కదా. ఎవడు పీక్కుపోతాడు? ఊరు ఎవడన్నా పీక్కుపోతాడా? బేసిక్గా ఎవడు కదల్చలేరు. ఎవడు గదిలిస్తాడు ఊరిని? భూమిని ఎవడన్నా గదిలిస్తాడా? డెవలప్మెంట్ కావాలి అంటే ఒక మహానగరం కావాలి. మనం పోటీ చూపెట్టింది హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలతో. అలాంటి ఒక నగరం కావాలంటే నగరాన్ని నువ్వు అనౌన్స్ చెయ్యా అంటే ఎందుకు అనౌన్స్ చేయరు వీళ్ళు? అది లేని ఈ కాగితం దేనికి పనికి వస్తుంది? అది కదా ఇక్కడ ప్రశ్న. పోనీ వీళ్ళు చెప్పిన టెక్నికాలిటీస్ నిజం అనుకుందాం, అసెంబ్లీ తీర్మానం చేస్తే అయిపోయింది. ఏమిది వరకు రాజధాని రాష్ట్ర విభజన వద్దని చెప్పి తీర్మానం చేయలేదు మనం, ప్రత్యేక హోదా కావాలని తీర్మానం చేయలేదు మనం, చేశాం కదా. ఇవన్నీ ఏమైనా తీర్మానంతో అయిపోయిందా? లేదా ఒకప్పుడు తీర్మానం